కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకా ఏమైనా ఈ గ్రామానికి సంబంధించి మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే, ఎందుకంటే ఎప్పటి నుంచినో మనకు హంద్రీనివాకు సంబంధించినటువంటి సమస్య ఉండేది. ఈ రోజు హంద్రీనివా కాలువ కూడా పూర్తిగా కూడా లైనింగ్ మొదలు పెట్టినాం. లైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకున్నటువంటి చెరువులకు లింక్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. అయితే భగవంతుడు అదృష్టం, మన మండలంలోనే అతి ఎక్కువ వర్షపాతం ఇక్కడే కురిపించినాడు. నేను ఇప్పుడు చూసిన మిగతా చోట ఎక్కడా లేదు. అన్ని కుంటలు దాదాపు నీళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు వర్షాలు పడితే ఇంకా ఈ డ్యామ్ మీద పడితే పూర్తిగా కూడా చెరువులు నిండిపోయి ఎక్కడ మనకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు హంద్రీనివా కాలువ కూడా పూర్తి స్థాయిలో ఈ సమయంలో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ నెలలోనే కంప్లీట్ చేసి 2 నెలల్లో ఈ వచ్చేటువంటి 2 నెలల్లోనే నీళ్లన్నీ కూడా అన్ని చెరువులకి అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తే, దానికి ముందే భగవంతుడు మనకు చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా భగవంతుడే చేస్తా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా కూడా అన్యాయం అయిపోయి ఎక్కడ కూడా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి అయితే అంచెలంచెలుగా ఈ 1 సంవత్సరంలోనే దాదాపు ఒకేసారి అన్ని చేయలేకపోయినా అంచెలంచెలుగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేయడం గాని, ఈ రోజు ఏవైతే లింక్ రోడ్స్ అయితే ఉన్నాయో గత ప్రభుత్వానికి ముందు 2014-19 మధ్యలో ఏవైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చామో వాటినన్నింటినీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు. గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైన్ కి సంబంధించి ఈజీఎస్ కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆ కార్యక్రమాలు చేయడంలో గాని అన్ని కూడా అంచెలంచెలుగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, అప్పుడే సర్పంచుల గురించి కూడా 2 మాటలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ రోజు పంచాయతీ బోర్డు సర్పంచులు పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వంతో లేకపోయినా గత 5 సంవత్సరాలు పంచాయతీ నిధులను పూర్తిగా కూడా 14th ఫైనాన్స్ డబ్బులు 1 రూపాయి కూడా గత ప్రభుత్వం పంచాయతీల్లో జమ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా అయిన వెంటనే వారందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక నిర్ణయం కూడా కొత్తగా తీసుకోబోతా ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈ రోజు పంచాయతీ బోర్డు సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే జాతీయ గ్రామీణ హామీ ఉపాధి కింద ఇచ్చేటువంటి డబ్బులు కూడా డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ సర్పంచులే దాన్ని ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలకు మరి నేరుగా ప్రజలతో సంబంధాలు ఉండడం గాని, వారిని గ్రామాల అభివృద్ధిలో పూర్తి స్థాయిలో బాధ్యతగా చేయడం గాని ఆ కార్యక్రమాలన్నీ కూడా 2 ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆ కార్యక్రమాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే భాస్కర్ రెడ్డి అప్పుడే చెప్పినట్టు ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయము కాదు, వేదిక కాదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా వాటినన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. అదే కాకుండా ఈ రోజు ఎవరైతే ముదరంపల్లిలో ఆ రోజు మరి ఒక పార్టీ కార్యక్రమానికి ఆ రోజు పోతా మధ్యలో సడన్ గా కూడా చనిపోయినటువంటి సందర్భం ఉందో వారికి సంబంధించి ఈ రోజు 5 లక్షల రూపాయల చెక్కును ఆ రోజే కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అయినా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కుటుంబానికి ఆ రోజు ఈ చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా యాక్సిడెంట్ గా చనిపోతే వాళ్లకు 2 లక్షలు గతంలో ఇస్తే ఈ రోజు దాన్ని 5 లక్షలు చేసి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఈ రోజు సభ్యత్వం ఉండే వాళ్లకు కూడా భరోసా ఇవ్వడానికి మన నారా లోకేష్ గారు యువ నాయకుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే
ఈ రోజు మనకు మళ్ళా కూడా 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక్కసారి కూడా మనం కడపలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలా. ఈ రోజు అధికారం వచ్చినటువంటి మొట్టమొదటి మహానాడు కడపలో మనం నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నేను కూడా ఆ కార్యక్రమానికి పోతూ పొద్దున మిమ్మల్ని కలిసి ఈ రోజు నన్ను కూడా ఆ కార్యక్రమానికి బాధ్యతగా ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నానికి నేను కూడా కడపకు పోయి ఆ కార్యక్రమాలు చూడాలి. కాబట్టి ఎక్కువ సమయం మీతో లేకపోయినా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేతనైనంత వరకు ఈ గ్రామాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము చేసేదానికి ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.